ఇక్కడ కులం మతం మీద ఒక టాపిక్ వచ్చింది. దాని గురించి చర్చిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. కులం మతం అనేది పురుగుకి, పుట్టకి, జంతువులకి, పక్షులకి, దేవుడికి, ప్రకృతికి మాత్రమే కాదు, డబ్బున్నోడికి అండ్ మనిషి శరీరానికి కూడా అవసరం లేదు. అది ఎలా అంటే, ఈ పక్షులకి, జంతువులకి, పురుగులకి వాటి జాతి గురించి తెలుసు. కేవలం వాటికి కావాల్సింది ఆహారం, బతికే విధానం మాత్రమే. కానీ ఈ డబ్బున్న వాళ్ళు కూడా ఇంకా నయం. వాళ్ళు కేవలం డబ్బులో డిఫరెన్స్ చూస్తారే కానీ వాళ్ళు ఏ క్యాస్టు, రెడ్డీసా, కమ్మాసా, అదే ఇదే అని చూడరు. మతం కూడా చూడరు. వాళ్ళు కేవలం వాళ్ళకి నచ్చినట్టు బతుకుతారు ఈ సమాజంతో అది ఇదని లేకుండా. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కేవలం వాళ్ళకి బాగా తెలుసు, మెచ్యూరిటీ వాళ్ళకి బాగా ఉంది. కేవలం డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి, మిగిలినవన్నీ బుల్షిట్ అని. డబ్బు లేకపోతే ఇవన్నీ కొట్టుకు సచ్చేది కేవలం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు, పూర్ పీపుల్ మాత్రమే. ఈ కులం మతం దగ్గర కొట్టుకు సచ్చేది. చివరికి దేవుడా అది ఇది అది అని దేవుడి పేరు చెప్పి కొట్టుకు చచ్చేది కూడా మనమే. అందుకని చెప్పి కేవలం మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్ మాత్రమే కేవలం ఇవన్నీ పట్టించుకుంటారు. అందుకే వాళ్ళు పెద్దగా ఎదగలేరు. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అంతే. అండ్ ఇంకా డబ్బు ఉన్న వాళ్ళకైతే చెప్పాను కదా, వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. వాళ్ళకి డబ్బు ఉండటం ముఖ్యం తప్ప మిగిలిన ఏవి పట్టించుకోరు. డబ్బు కొద్దిగా వాళ్ళ కుటుంబంతో మంచిగా ఉండే వాళ్ళు మాత్రమే చూసుకుంటారే తప్ప మిగిలిన ఏ విషయాలు చూడరు. రెండవది మనిషి శరీరానికి కూడా కులం మతం అవసరం లేదుగా. అది కేవలం దాంట్లో ఉన్న రక్తం కానీ, మాంసం కానీ, అండ్ గుండె కానీ, కిడ్నీ కానీ, కళ్ళు కానీ, ఇంకే అవయవాలు కానీ, దేనికి కూడా కులం మతం అనేది అవసరమే లేదు. అది ఎలా అంటే, ఇప్పుడు ఎవరికి ఏ అర్జెంట్ వచ్చినా, ఏ బ్లడ్ అయితే ఏబి గ్రూపో, బి గ్రూపో, ఇంకేదో గ్రూపులని చూస్తారే కానీ వాళ్ళది ముస్లిం గ్రూపా, వాళ్ళది హిందూ గ్రూప్, వాళ్ళది క్రిస్టియన్ గ్రూపా అని చూడరు. ఎందుకంటే బ్లడ్కి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగు లేవు. అది కేవలం మనిషి పేషెంట్ యొక్క గ్రూప్ని చూస్తారు. అది ఎవరి రక్తం నుంచి అయినా అది ముస్లిం నుంచి అయినా తీసుకోవచ్చు, క్రిస్టియన్ నుంచి తీసుకోవచ్చు, ఇంకెవరి నుంచి అయినా తీసుకోవచ్చు అవసరమైతే. అలానే మనిషి గుండెలు కానీ, కానీ, కిడ్నీలు కానీ, ఇంకేం కావాలన్నా వాటికి ఏ మాత్రం కూడా కులం మతం అని చూడరు. కేవలం వాటి గ్రూపు అవి మనిషికి సరిపోతాయా లేవా, హెల్తీగా ఉన్నాయా లేవా అని చూస్తారు. అక్కడ కేవలం ఒకే ఒక్క ప్రాబ్లం, ఈ కులం మతం అనేది వచ్చేది కేవలం మనిషి బ్రెయిన్ ఒక్కటే ప్రాబ్లం. అది కూడా ఎక్కువగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ వీళ్ళకి మాత్రమే ఉంటాయి. కేవలం వీళ్ళ బ్రెయిన్లో ఉన్న డిస్టర్బెన్స్, ఈ బ్రెయిన్లో ఉన్న మెచ్యూరిటీ లేకపోవటం, ఈ బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం వల్ల ఈ కులం మతం ఇవన్నీ గోల. లేదా వాడు అవసరం, డబ్బున్నోడు, వాడికి కులం మతాలు అన్నీ అవసరం లేదు. కేవలం వాడి అవసరం కోసం వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొందరిని రెచ్చగొట్టి ఈ పార్టీలప్పుడు కానీ ఇంకేదైనా వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఇలా రెచ్చగొట్టేది, అది ఇది అని గొడవలు సృష్టిస్తాడు. ఈ నా కొడుకులో 10 మంది డబ్బులు తీసుకునేది, పాపం రోడ్డు మీద వెళ్తున్న 10 మంది తలలు పగలగొట్టేది, కులం మతం అది ఇది అని చెప్పి రచ్చ చేస్తారు. ఇంకో 10 మంది మా వాళ్ళకు అలా ఇలా ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి కారణం మెయిన్ ఇక్కడ కులం మతం అనేది మెచ్యూరిటీ లేకుండా వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఆలోచించడం. దానివల్ల ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వల్ల, అది కూడా మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకా పూర్ పీపుల్, వీళ్ళ వల్ల ఎక్కువ మెయిన్ ప్రాబ్లం వల్ల వీళ్ళే చూసుకుంటారు ఈ కులం మతం అని. ఇంకెవ్వరు ఏ జాతి కూడా చూసుకోరు. నీకు ఎప్పుడన్నా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే అక్కడేమన్నా నీ గ్రూప్ కానీ, నీ శరీరంలో కావాల్సిన ఏ అవయవాలు కానీ నీ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవుతుంది మాత్రమే చూస్తారే కానీ ఏ డాక్టర్ అయినా నీకు డొనేట్ చేసేవాడు మతం కానీ, క్యాస్ట్ కానీ, వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇంకేదన్నా ఫారిన్ కంట్రీసా అని మాత్రం చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంటాయి డాక్టర్స్కి. వాళ్ళకి ఆ మాత్రం మెచ్యూరిటీ లేకుండా డాక్టర్స్ అయిపోతారా? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టే వాళ్ళు కేవలం ఆ బ్లడ్ గ్రూప్ వరకు చూసి మాత్రమే
నీకు ఆపరేషన్ చేస్తారు. అది గుర్తుంచుకో. కరెక్ట్గా ఆపరేషన్ ప్రాణం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ చూడరు. వాడు హిందువా, ఇది హిందీ అది అని. ఎందుకంటే ప్రాణం నీకు తీపి. అక్కడ మాత్రం నీకేం పట్టదు. ఎవడు ఏ డోనర్ అయినా సరే, వాడు హిందువా ముస్లిం అయినా సరే, నువ్వు డొనేట్ చేయించుకుంటావు. ఆ బ్లడ్ నీకు అవసరం, నీ ప్రాణానికి అవసరం కాబట్టి. కానీ మిగిలిన విషయాల్లో మాత్రం కుల మతం కావాలి. అలా కొట్టుకు చేస్తారు, లేదా ఏరో వాళ్ళ చేత కొట్టుకు సచ్చేటట్టు చేస్తారు. చివరికి సమాజం కుళ్ళిపోయిందంటారు. నువ్వు మారకపోతే సమాజం మారదు, సమాజం మారకపోతే ఎవరి బతుకులు మారవు. చివరికి అందరూ కొట్టుకు సచ్చేది, చివరికి అందరు సావడం తప్ప ఇంకోటి ఉండదు. ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు, మన జీవితాలు కూడా పెరిగేది ఉండదు, సచ్చేది ఉండదు. చివరికి సచ్చేదాకా ఏ రోజన్నా మారిద్దా అని చెప్పి రోజు ఆశ పెట్టుకొని చివరికి ఏమీ మారదు. అలానే సస్తాం అంతే. చచ్చేదాకా రోజు చస్తూ బతుకుతూ చివరికి ఒకరోజు చచ్చిపోతాం అంతే.